వెల్కమ్ బ్యాక్ దయాకర్ గారు. ఇంకో సబ్జెక్ట్కి వెళ్తాం. మీ అంటే ఇప్పుడు ఎవరు సరే కిషన్ రెడ్డి గారు అయితే దాన్ని పెద్దగా బీఆర్ఎస్ పార్టీ అవును కొంచెం చేసి ఉంటే బాగుండు కానీ ఇంకోటి కానీ అంటారు. అవన్నీ చిన్న చిన్న విషయాలు, దాన్ని ఏదో పెద్ద చేసి దాన్ని ఏదో మైలేజ్ తెచ్చుకోవాలనుకుంటే ఏంటని అంటారు. ఇప్పుడు సరే, నేను దానికంటే ప్రిసీడింగ్ జయరాజన్న చెప్పిన దాన్ని కంటిన్యూ ఒక్క నిమిషం చేస్తాను. ఎందుకంటే తొలితరం అంటే గూడాంజన నుంచి అది గద్దరన్న జయరాజన్న నుంచి మొదలు పెడితే గోరటెంకన్న ఏపూరు సోమన్న వరకు అనుకోరాదు, దాదాపు వేలాది మంది కళాకారులు. నాకు తెలిసి రాజకీయ ఉద్యమం ఎట్లా ఉందో, తెలంగాణ ఉద్యమం ఎట్లా ఉందో, కళాకారుల యొక్క పాత్ర అంత పెద్దగా ఉంది. సరే, గద్దరన్న గురించి జయరాజన్న కంటే నేను ఎక్కువ అంత మంచి ఇంకా చెప్పలేను. కానీ ఒక రోజున గద్దర్ గారు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కొరకు 3 గంటలు ఎండల కూర్చున్న రోజు చెప్పి గుండె తరుక్కుపోయేటట్టుగా బాధపడ్డాడు. ఒరే, మా దొరగాడు నన్ను పట్టించుకుంటలేడురా, కనీసం పిలుస్తలేడురా అని చెప్పి. అంటే ఒక కళాకారుని ఆత్మ ఘోష ఎట్లా ఉంటుందో అది వింటే గాని తెలియదు. తను కూడా, అందశ్రీ గారు కూడా ఏ రోజు గౌరవాన్ని కోరుకోలే. ఏమన్నాడు? నా పాటకు అగౌరవం జరుగుతున్నది, నాకు చెప్పకపోయినా బాగుంటుండే, కానీ చెప్పి మరీ నన్ను అవమానించిందనే బాధ ఎప్పుడు ఉంటుండే. ఇప్పుడు జయరాధన్న లాంటి కవి నీకు తెలంగాణలో కాదు, ఈ దేశంలో ఆ భావుకత, ఆ ప్రకృతితో మమేకమైన ఆ జీవితము, తన త్యాగం, తెలంగాణ కొరకు గద్దరన్నతో కలిసి ఏ రోజైనా గౌరవించి కలిసి కనీసం ఛాయబోసిన చరిత్ర ఉందా? వీళ్ళు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడతారు. గూడ అంజన్న చనిపోతే కనీసం పరామర్శకు పోలేదండి. కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఏంటి, ఆయన త్యాగం ఏంది? మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ కోసం తన నిధులను తను సంపాదించుకున్న వాటి కూడా స్వచ్ఛందంగా ఖర్చు పెట్టిన నాయకుడు. ఆయన చనిపోతే కనీసం పోలే. అంటే ఏంటి ఇది? దీన్ని తెలంగాణ అస్తిత్వం మనం ఎట్లా అంటాం? కాబట్టి అలా మేము రేవంత్ రెడ్డి గారు అనే దాని మీదనే మనోడు కిషన్ రెడ్డి వీళ్ళంతా టార్గెట్ చేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇది కలెక్టివ్ క్యాబినెట్ డిసిషన్. అది ఓన్లీ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం. ఇవన్నీ చేశామంటున్నారు దయాకర్ గారు. మీరు ఇవన్నీ చేశాము, గద్దర్ పేరుతో అవార్డులు ఇచ్చాము, లేకుంటే తెలంగాణ తల్లి విగ్రహంలో శ్రామికత్వం లేదు, లేకుంటే ఇంకోటి చేస్తాము, లేకుంటే టీజే చేస్తాము, లేకుంటే అందశ్రీ పాటని రాష్ట్ర గీతంగా అంటున్నారు. కానీ ఎందుకు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టమని అడుగుతుంటే ఎందుకు మీరు మాట్లాడలేదని వాళ్ళు ఆల్రెడీ ఏదో బీసీ యునైటెడ్ ఏదో ఫ్రంట్ ఏదో ఒక కమిటీ కూడా ఏర్పడింది. ఇప్పుడే చూసా కొద్దిసేపటి క్రితం. అసలు ఉద్యమం చేయబోతున్నారు. అయితే ఆ మిత్రులకు కూడా డెఫినెట్ గా ఇప్పుడు పూలే ఏంది, పూలే భవన్ అని పెట్టమని ఎవరు కూడా డిమాండ్ చేయలే. మనం ఏంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియట్ అని పెట్టుకొని అంబేద్కర్ ప్రజాభవన్ అని పెట్టాలనుకున్నాం యాక్చువల్గా. కానీ 2 అంబేద్కర్ విగ్రహం అయింది, అంబేద్కర్ సెక్రటరియట్ అయింది, అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో కూడా ఉంది అని చెప్పే అప్పుడు ఆ రోజు పాలకుని నివాసంగా ఉండేదాన్ని పూలే భవన్ గా మార్చినాం. కాబట్టి మహాత్మా పూలే భవన్ గా మార్చడం ఒకటి. ఇప్పుడు నేనేమంటున్నా, కవిత గారు కానీ ఆ రోజు అంబేద్కర్ విగ్రహం కొరకు నేనే వెంట ఉండి మరి చేసింది వారితో కలిసి. పూలే అనేది ఆ రోజు వారికి లేదు, వారి పవర్ లో పోగానే వచ్చింది. మంచి మార్పే, ఓట్ల కోసం వచ్చినట్టు కూడా అనుకోను. పోని సాంస్కృతికంగా పూలే గారికి మనం విగ్రహాలు పెట్టడం ద్వారా పెద్ద నివాళి అనుకోను. కానీ గుర్తింపు విగ్రహాలు ప్రతీక కదా, డెఫినెట్ గా పెట్టొచ్చు. కానీ 9.5 సంవత్సరాలు ఎవ్వరు ఇంత తాకీదు కూడా ఇయ్యనక్కర్లే. కేసీఆర్ గారు తలుసుకుంటే గాంధీ గారి పక్కన ఇటువైపు అంబేద్కర్, ఇటువైపు పూలే పెట్టుంటే అదొక సామాజిక న్యాయ ముఖ చిత్రం ఉన్నట్టుండే అసెంబ్లీ. మరి ఎందుకు పెట్టలేకపోయినారు వాళ్ళు? మేము రేపు పూలే గారికి ఆశయాలకు ఎట్లా విలువరిస్తాం, పూలే గారి ఆశయాలను ఎట్లా ముందుకు తీసుకుపోవాలి ప్రభుత్వ పరిపాలన, లేకపోతే బీసీలకు ఇంత అంటున్నారు కదా. 661 కోట్ల రూపాయలండి 9.5 సంవత్సరాల్లో బీసీల కొరకు వాళ్ళు వెచ్చించింది. 54% ఉన్న జనాభాకు 661 crores ఓన్లీ. కాబట్టి రేపు మేము బీసీలకు బడ్జెట్ లో ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తాము, పూలే సామాజిక న్యాయాన్ని ఎట్లా పాటిస్తామనే దానికి రేపు భవిష్యత్తులో చూస్తారు. ఇవి తాత్కాలికంగా 2 నెలల్లో వచ్చే ఇవన్నీ మార్పులకు చేర్పులకు సంబంధించిన అంశం. కానీ నేనేమంటున్నా అంటే, పరిపాలన ప్రజాస్వామ్యయుతంగా ఉందా లేకపోతే ఏకఛత్రాధిపత్యంగా ఉందా? మేము తెలంగాణ ఉద్యమాన్ని ఆవిష్కరించే విధంగా ఉందా, కేవలం కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా ఉందా? కాబట్టి రేపటి రోజున మరింత తెలంగాణ మోడల్ అనేది ఇండియాలోనే డెమోక్రటిక్ స్ట్రక్చర్ అయ్యేటట్టు చేస్తాం. ఒక్కసారి డాక్టర్ నర్సయ్య గౌడ్ సాబ్, అంటే ఇక్కడ